డోడో టీవీ. వినాయక్ తనలో తనే అనుకుంటాడు, అంతే వినాయక్, ఇంకొంచెం ధైర్యం చెయ్యి. ఆ తర్వాత నువ్వు ధనవంతుడివైపోతావు. నువ్వు గనక ధనవంతుడివైతే జనమంతా నిన్ను బాగా ఆదరిస్తారు. ఇక అంతే, తను 2 అడుగుల్లో ఖజానా వద్దకు వెళ్ళి సంతోషపడే లోపలే అతనొక పెద్ద లోయలో పడిపోతుంటాడు. అలా పడిపోతూనే ఉంటాడు. ఎంత లోతుగా పోతున్నా ఏవీ అతన్ని ఆపడం లేదు. భయపడి తను అరవడం మొదలు పెడతాడు. కాపాడండి, నన్ను కాపాడండి, ఎవరైనా ఉన్నారా? నాకు సహాయం చేయండి, నన్ను కాపాడండి, ప్లీజ్. వినాయక్, వినాయక్, లే, ఏమైంది నీకు? వినాయక్ నిద్రలోంచి లేస్తాడు. తనని తాను మంచం మీద చూస్తాడు. అతను ఈరోజే వాళ్ళ ఊరికి వచ్చాడు. అలాగే తన అలవాటు ప్రకారం కలలు కనడం మొదలుపెట్టాడు. అరే, నువ్వు నీ అత్యాశని ఎప్పుడు వదులుతావురా? నీకెప్పుడు డబ్బులంటేనే ప్రేమ. అయ్యో నాన్నగారు, ఇందులో నా తప్పేమీ లేదు. నేను కేవలం మన వంశానికి సంబంధించిన కుర్చీ వెతుకుతున్నా. నోరుమొయ్ వెదవా, నేను నీకు ఇంతకుముందు కూడా చెప్పాను, నీకు ఎక్కువ అత్యాశ వద్దని. నాన్నగారు, నేను ఒకవేళ ధనవంతుణ్ణి కావడానికి మన పూర్వీకులు చెప్పిన పద్ధతి ఏదైతే ఉందో దాన్ని తెలుసుకుంటే దాంట్లో తప్పే ఉంది. నాయనమ్మకు తెలుసు కదా ఈ విధానం. ఒకవేళ నీకిది మంచిది అనిపిస్తుందో కాదో నాకైతే చెప్పొచ్చు కదా. నువ్వు నీ నాయనమ్మను చూశావు కదా, గుర్తుందా లేదా మర్చిపోయావా? వినాయక్ ఆలోచించుకొని మౌనంగా ఉండిపోతాడు. విషయమేమిటంటే, ఆ ఊరి పరిసర ప్రాంతాల్లో ఒక దేవత యొక్క ఆరాధన జరుగుతూ ఉంటుంది. ఇక్కడి వాళ్ల నమ్మకం ఏమిటంటే, ఈ దేవత పూజించే వాళ్ల యొక్క ప్రతి కోరికని ఖచ్చితంగా తీరుస్తుంది అని. ప్రతి సంవత్సరం పుష్యమాసంలో వచ్చే అమావాస్య రోజు అక్కడ చాలా గొప్ప పూజ జరుగుతూ ఉంటుంది. ఈసారి కూడా ఆ యొక్క పూజ కోసం ఊరంతా సిద్ధమవుతోంది. చివరికి ఆ రోజు రానే వస్తుంది. గ్రామస్తులంతా గొప్ప భక్తి శ్రద్ధలతో ఊరి చివర ఉన్న మర్రి చెట్టు దగ్గర అందరూ కూడా గుమ్మికూడి పూజలు చేస్తారు. డోలు వాయించడంతో పూజ మొదలవుతుంది. ఓహో, త్వరగా ఈ పూజ ఎందుకైపోదు? ఏదో ఉపాయం ఉండే ఉంటుంది. నేను దాంతో ధనవంతుణ్ణైపోతాను. అతను అక్కడి వాళ్లంతా వెళ్ళిపోవడం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారో అప్పుడు అతను మెల్లమెల్లగా చెట్టు కిందకి వెళతాడు. అతడు చెట్టుని పరీక్షగా చూడసాగాడు. అప్పుడే అతనికి అనిపిస్తుంది, ఎవరో తన కాళ్లను పట్టుకున్నట్టుగా. అతను భయపడిపోతాడు. అప్పుడప్పుడే చీకటి పడుతూ ఉండడంతో ఆ చీకటిలో అతనికి ఏమీ సరిగా కనిపించడం లేదు. కానీ ఎవరో తన కాళ్లను పట్టుకున్నట్లు మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. అతను తన కాళ్లను కదిలించడానికి ప్రయత్నిస్తాడు, కానీ అస్సలు కదల్చలేడు. అతను తాను ఎక్కడో ఇరుక్కుపోతున్నట్టుగా భావిస్తున్నాడు. ఎవరు ఎవరు ఏ ప్రతిస్పందన లేదు. వినాయక్కి ఒంటి నిండా చెమటలు పడతాయి. అతని మనసులో భయం కలుగుతుంది. తన తండ్రి యొక్క మాటలు గుర్తుకు వస్తాయి. దాంతో ధైర్యం చేసి ఇలా అంటాడు, మీరెవరు? ఆ వెలుగులో వినాయక్ అటువైపు చూస్తాడు. అప్పుడు అది చూసి ఆశ్చర్యపోతాడు. తన కాళ్ళని పట్టుకుంది ఏదో వేర్లు ఊడలు కాదు, మట్టిలో కూరుకుపోయి వేర్లు మొలిచిన దెయ్యం పట్టుకుని ఉంటుంది. కానీ చూస్తుంటే అదొక మానవ శవంలాగా ఉంది. బాగా కుళ్ళిపోయినట్టు ఉంది. అయితే అది శవం కాదు, అందులో ప్రాణం ఉంది. అదను చూసుకొని ఆ చేతుల నుండి తప్పించుకుంటాడు వినాయక్. కానీ వినాయక్ చాలా భయపడిపోతాడు. అతని నోటి నుండి మాట కూడా రావట్లేదు. చాలా ధైర్యం చేసి అక్కడే నిలబడి దాన్ని గమనిస్తుంటాడు. ఆ శవం పెద్దగా శ్వాస తీసుకుంటోంది. ఆ శరీరాన్ని పరిశీలించి చూస్తే ఆ ముక్కుకి ముక్కు పుడక ఉంది. అది
తన నాయనమ్మ పెట్టుకునే ముక్కు పుడక అది. అతనికి అర్థమైపోతుంది. "హ? నానమ్మ, నాయనమ్మే కదా నువ్వు? హ? నువ్వు చనిపోయావు కదా?" కానీ నా ఆత్మకు శాంతి దొరకలేదు. నాకు శాంతి కావాలి. వినాయక్కి ఒక మెరుపులాంటి ఆలోచన వస్తుంది. తన తండ్రి ఏదైతే తనకు చెప్పలేదో దాన్ని తన నాయనమ్మను అడిగి తెలుసుకుంటే తను ఇంకొంత ధైర్యాన్ని కూడగట్టుకుంటాడు. "నీకు ముక్తి కావాలా? చూడానమ్మా, నాదొక షరతు." అతను అలా చెప్పగానే ఒక్కసారిగా తన ఒక ఊబిలో పడిపోతాడు. అందులో లోపలికి వెళ్ళిపోతూ పైకి రాలేకపోతాడు. తనకి అనిపిస్తుంది ఇప్పుడిక తన ప్రాణం పోబోతోంది అని. "నానమ్మ, నన్ను క్షమించు, నన్ను చంపొద్దు, నేనిప్పుడే చనిపోవాలనుకోవట్లేదు. నువ్వు నన్ను చంపేస్తే నీకు ఎప్పటికీ లభించదు నువ్వు ఎదురు చూస్తున్నది." నా ముందు షరతులు పెట్టే అంత పెద్దవాడివి నువ్వు అయిపోయావా? చూడానమ్మా, నువ్వు ఇప్పుడు నా షరతుని ఒప్పుకోలేకుండా ఉండలేవు. ఎందుకంటే నీకు నేను మాత్రమే ముక్తిని కలిగించగలుగుతాను. నా ఆత్మకి శాంతి కలిగిస్తావా? నాయనమ్మా, నువ్వు ఎలా చెబితే నేను అలాగే చేస్తాను. వెళ్ళు, ఒక గ్లాస్లో నీళ్లు తెచ్చి నా దర్పణం చేసే. ఇక తను తనంతట తానే పైకి వచ్చేస్తాడు. అతను పరిగెత్తుకుంటూ వెళతాడు. చెట్టు కింద నీళ్లతో నింపి ఉన్న ఒక లోటాను తీసుకుని వచ్చి తర్పణాన్ని వదలడానికి ముందు ఒకసారి ఆగుతాడు. ఈ చెట్టు కింద ఒక పెద్ద బావి ఉంది. ఆ బావిలో ఒక దేవత ఉంది. ఆ దేవతని ప్రసన్నం చేయాలి. ఇక్కడున్న దేవతకి బియ్యపు మూటలను నైవేద్యంగా పెట్టాలి. ఎన్ని బియ్యపు మూటలు ఇస్తావో అంత ఎక్కువ బంగారం దొరుకుతుంది. ఈ రహస్యాన్ని తెలుసుకున్న తర్వాత వినాయక్ తర్పణాన్ని వదులుతాడు. వాళ్ళ నానమ్మ జలాన్ని స్వీకరించి ముక్తిని పొందుతుంది. భగవంతుడా, చివరికి నాకు ఆ రహస్యం తెలిసిపోయింది. ఇన్నాళ్ళు నేను దేనికోసం ఎదురు చూశాను. తర్వాతి రోజు రాత్రి తను అన్ని ఏర్పాట్లు చేసుకుని వస్తాడు. నాయనమ్మ చెప్పిన ప్రకారం చెట్టు వెనకాల ఉన్నటువంటి బావిలోకి తాడుని వదులుతాడు. అతను తన మనసులో ధైర్యాన్ని నింపుకుంటూ తాడు పట్టుకుని బావిలోకి దిగుతుంటాడు. అతని చేతిలో ఉన్న సంచిలో బియ్యపు పిండి ఉంది. అలా అలా తను కిందకి వెళుతున్న కొద్దీ ఆ ప్రదేశమంతా భయంకరంగా ఉంటుంది. అప్పుడే అతనికి బాగా అలంకరించిన ఒక ఆకారం కనబడుతుంది. అతని రూపం భయంకరంగా ఉంది. అతని కుడివైపు ఉన్న సంచిలో బంగారు నాణేలన్నీ ఉన్నాయి. వినాయక్ కళ్ళు మెరుస్తాయి. ఎవరు నువ్వు? నేను మీకోసం భోజనం తీసుకొచ్చాను స్వామి. నువ్వు నాకు భోజనం తెచ్చావా, లేక నాకు భోజనం కావడానికే వచ్చావా అని చెప్పి ఆ దేవత అతని మీద దాడి చేయబోయే అంతలో వినాయక్ తన దగ్గర ఉన్న బియ్యపు పిండి పొట్లాలను విసురుతాడు. ఆ దేవత బియ్యపు పిండి తినేంత సమయంలో వినాయక్ త్వరగా వీలైనన్ని బంగారు నాణేలు అతని దగ్గర నుండి తీసుకొని త్వరగా తాడు పట్టుకొని పైకి వచ్చేస్తాడు. తను ఇంటికి తిరిగి వచ్చాక ఆ బంగారు నాణేలను చూశాక అతని అత్యాశ మరింత పెరిగిపోతుంది. ఈసారి నేను ఎక్కువ బియ్యపిండి పొట్లాలు తీసుకెళ్తాను. అప్పుడు ఎక్కువ బంగారు నాణేలు తీసుకురావచ్చు. దీనికోసం ఏం చేయాలంటే నేను అక్కడికి వెళ్ళాక ఒకేసారి చాలా బియ్యపిండి పొట్లాలు వదులుతాను. ఇకప్పుడు ఆయన మొత్తం బియ్యం పిండి తినే లోపల నేను మొత్తం బంగారు నాణేలు తీసుకుంటాను. తర్వాతి రోజు రాత్రి వినాయక్ 5 బియ్యపిండి పొట్లాలు తీసుకొని
బావి లోపలికి దిగుతాడు. ఈసారి ఒక్కటి కాకుండా ఒకేసారి 5 బియ్యపిండి పొట్లాలు విసురుతాడు. దేవత పొట్లంలోని బియ్యపిండిని తినడం మొదలుపెట్టాక వినాయక్ సంచిలోని బంగారు నాణేలు తీసుకోవడం మొదలు పెడతాడు. కానీ అప్పుడేమైందంటే ఎప్పుడైతే నాణేలు తీసుకొని అతను పైకి వెళ్ళాలనుకుంటాడో ఆ దేవత శరీరంలో నుంచి అచ్చం తనలాగే ఉండే మరొక 5 దేవతా స్వరూపాలు ఆవిర్భవిస్తాయి. అంతమంది దేవతలను ఒకేసారి చూసి వినాయక్ భయపడిపోతాడు. తన దగ్గర మిగిలి ఉన్న బియ్యపిండి పొట్లాలన్నిటినీ విసురుతాడు. కానీ వచ్చిన దేవతలు చాలా ఎక్కువ మంది. అందరికీ ఆ పొట్లాలు అందలేదు. మెల్లమెల్లగా వాళ్ళంతా వినాయక్ వైపుగా నడుస్తారు. కాపాడండి, ఎవరైనా ఉంటే నన్ను కాపాడండి, ఎవరైనా ఉన్నారా, నన్ను కాపాడండి ప్లీజ్. కానీ అక్కడ అతని మాటలు వినేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఆ మొత్తం దేవతలు అతన్ని పట్టుకొని తన ప్రాణం తీసేస్తాయి. అతను ఏడుస్తూ ఉంటాడు, అరుస్తూ ఉంటాడు. ఇక చివరికి తనకి ఎలాంటి స్థితి కలుగుతుందంటే అచ్చం తన నానమ్మకు ఏ స్థితి కలిగిందో అలాగా. ఇక ఇప్పుడు అతను తన ముక్తి కోసం తనలాగే దురాశపరుడైనటువంటి వంశస్థుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. రాజ్పూర్ ఊరు నది ఒడ్డున ఉంది కాబట్టి అక్కడి వారు ముఖ్యమైన పనిగా చేపల పెంపకం, ఇక పొలం పనులు చేసేవారు. ఆ రోజు రాము ఏదో పని కారణంగా పట్టణం నుంచి సైకిల్పై తిరిగి వస్తున్నాడు. అప్పుడు సైకిల్ పంక్చర్ అవుతుంది. ఆలస్యం కూడా అయింది. రాము ఇక ఇంటికి చేరుకునేవాడే. ఒక నీడ అతని మెడ పట్టుకుని కింద పడేసింది. ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పు, రాత్రి ఎవరైనా బయటకు వస్తే వాళ్ళ రక్తం తాగేస్తానని. నేను నీకు ఏ అన్యాయం చేశాను? నన్ను వదిలేయ్. ఇంట్లో నా కోసం నా పిల్లలు ఎదురు చూస్తుంటారు. రేపు నా కూతురు భారతి వస్తుంది. నార్మయ్. కాసేపటికే రాము మెడలో పండ్లని దూర్చి రక్తాన్ని తాగిస్తాడు. అప్పుడు బన్వారి పక్కింటి ఆయన అటు నుంచి వెళ్తుంటాడు. అయితే అయ్యో భన్వరి, ఇంటికి పారిపో, ఎవరిని వదలడు. ఊరు మొత్తం ఈ విషయం తెలియజేయి. చీకటి పడితే ఎవరిని బయటికి రావద్దని చెప్పు. అంటూనే రాము మెడ ఒక వైపుకు వంగిపోయింది. అరే ఆపేయండి ఈ మేళాలు. రాముని ఎవరో చంపేశారు. సాయంత్రం అవ్వగానే ఇంటి నుంచి ఎవరిని బయటికి రావద్దని చెప్పాడు. ఎలాగోలా కూతురి పెళ్లి పగలే చేసేశారు. అలాగే ఒకరోజు జాలరి చేపలు పట్టుకుని తిరిగి వస్తున్నాడు. అయితే ఆలస్యం అవుతుంది. వెంటనే అనిపించింది చేపల బరువు ఇంకా ఎక్కువైనట్లుగా. ఇక తన తలపైన పెట్టుకున్న గంటని చూడడానికి దింపాడు. ఇప్పుడు చేపలు తినాలని చాలా కోరికగా ఉంది కదా, నేనిప్పుడు నిన్ను తినేస్తాను, ఒక్కొక్క ఎముక విరుచుకుంటూ. కళ్ళు భయంతో వణికిపోయాడు. అయ్యో దేవుడా! అతను ఎంతో వేగంగా పారిపోతున్నాడు. కానీ ఆ భయంకరమైన పిశాచి వెంటనే పట్టుకుని తన మెడలోకి పళ్లను దూర్చి అతని రక్తాన్ని అంతా తాగేస్తాడు. ఆ తరువాత పట్టణం వెళ్ళిన వారికి చీకటయ్యేది. అయితే వాళ్ళు పట్నంలోనే ఏదైనా ధర్మసత్రాల్లోనే ఉండిపోయేవారు. ఒకసారి కిషన్ చాలా రోజుల తర్వాత జబల్పూర్ నుంచి ఉద్యోగం నుంచి సెలవుల పైన రాబోతున్నాడు. తండ్రి అర్జున్ సింగ్ ఫోన్లో, ముందే చెప్తున్నాను, పగలే రావాలి. చీకటి పెడితే సిటీలోనే ఏదైనా లాడ్జిలో ఉండు. ఈరోజు రేపు సాయంత్రం అవ్వగానే ఒక పిశాచి ఊరు మొత్తం తిరుగుతుంది. చౌదరి గారి పనివాడిని, చేపలు పట్టేవాడిని చంపేసింది. పోలీసులు ఇప్పటికీ ఏమీ చేయలేకపోయారు. సరేనా? నాన్న, మీరు బాగా భయపడ్డారు. అలా ఏం జరగదు. నేను పూర్తిగా ప్రయత్నం చేస్తాను, మీరు చింతించకండి. కిషన్ ట్రైన్ ఆలస్యం అవుతుంది. నా దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి. ఇక నేనేదైనా లాడ్జిలో ఉంటే ఎవరైనా దొంగలు దొంగిలిస్తారేమో. కష్టమంతా వృధా అవుతుంది. అతను స్టేషన్లోని ఒక టెలిఫోన్ బూత్ నుంచి ఊర్లోని సర్పంచ్కు నెంబర్ కలుపుతాడు. కానీ అది కలవదు. కిషన్ అనుకుంటుంటాడు, నాన్నకి ఎన్నిసార్లు చెప్పాను నేను ఇంట్లో ఫోన్ పెట్టిమని. ఈసారి నేనే పెట్టిస్తాను. అతను బస్సులో ఊరికి చేరుకుంటాడు.
ఎలాగైతే బస్సు దిగాడో ఊరు పొలిమేరలో నడుస్తున్నాడు. నలుదిక్కులా చీకటి మరియు నిశ్శబ్దం అలుముకొని ఉంది. తను అతని బ్యాగ్ చేతిలో పట్టుకొని నడుస్తూ ఉన్నాడు. అదే సమయంలో అతనికి అనిపించింది వెనకాల ఏదో జంతువు వస్తుంది అని. అతను కాస్త పక్కకు ఆగిపోయాడు. చాలా రోజుల తర్వాత ఈ రోజు నాకు వేట దొరికింది. నేను వీడిని చంపి తినేస్తాను. కిషన్ భయంతో పారిపోతున్నాడు. ఇక అది తన పొడవైన చేతులు సాగదీస్తూ క్షణంలోనే అతనిని పట్టేసుకుంది. ఇక తన మెడలోకి పళ్ళని దూర్చి రక్తం తాగేసి అతని శరీరాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది. అయ్యో, కిషన్ వాళ్ళ నాన్న ఉదయం అయింది. కిషన్ రావచ్చు, కాస్త చూస్తూ ఉండండి. నేను అందాక తనకు ఇష్టమైన పాయసం చేస్తాను. అరే, అంత ఆనందపడుతున్నావెందుకు? ఇంటికే వస్తాడు కదా. ఇంకా వాళ్ళ మాటలు పూర్తి అవ్వనే అవ్వవు. అయ్యో బాబుగారు, తొందరగా రండి. కిషన్ అన్న నిన్నే వచ్చేశాడు, కానీ ఆ దరిద్రుడు ఆయన్ని రాత్రి చంపేశాడు. అందరూ పరిగెత్తుతారు. అతని బ్యాగు ఒకవైపు పడి ఉంది. ఇక కిషన్ చనిపోయి పొలిమేర పైన పడి ఉన్నాడు. ఊరంతా అల్లకల్లోలంగా మారింది. అంతకుముందు ఇద్దరి మెడపై పళ్ళ గుర్తులు ఉన్నాయి. అలాగే కిషన్ మెడపైన కూడా ఉన్నాయి. షార్ప్ పళ్ళ గుర్తులు ఉన్నాయి. కిషన్ వాళ్ళ అమ్మ వయసుకు వచ్చిన కొడుకు చనిపోవడంతో ముభావంగా ఉండిపోయింది. బాబు, రాత్రే చెప్పాను కదా నీకు, చీకటి పడితే రావద్దని చెప్పి. రాజ్పూర్ వారి ప్యాలెస్లోని ఠాకూర్ గారికి ఈ విషయం తెలుస్తుంది. అయితే అర్జున్ సింగ్ దగ్గరికి అతనిని ఓదార్చడానికి వస్తాడు. ధైర్యంగా ఉండు నువ్వు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కదా, తెలియాలి కదా ఇదంతా ఎవరు చేస్తున్నారు అని. ఇప్పుడు నేను ఊరుకోను. కొడుకు ఎలాగూ చనిపోయాడు. ఇప్పుడు నేను బ్రతికుండి ఏం ప్రయోజనం? నేను ఇలాగే చేయాలి, మిగిలిన ఊరి వాళ్ళకి ప్రమాదం లేకుండా. హా హా, ఏ సహాయం కావాలన్నా అడుగు, చేస్తాను, సరేనా? కిషన్ కర్మక్రియలు పూర్తి చేసుకుని అతను ఠాకూర్ వద్దకు వెళ్తాడు. ఠాగూర్ గారు, ఈరోజు రాత్రి కొందరితో కలిసి కాపు కాస్తాను. మీరు మీ పహిల్వాన్ని మరియు సెక్యూరిటీని నాకు ఇవ్వండి. ఎందుకు కాదు, ఇదిగో నా గన్ కూడా తీసుకెళ్ళు. అందరూ రాత్రి కాపు కాయడానికి సిద్ధమవుతున్నారు. సాయంత్రం అవ్వగానే ఊరి పొలిమేర దగ్గర ఒక చెట్టుపైకి ఎక్కి కూర్చుంటారు. ఎలాగైతే చీకటి అవుతుందో అన్ని తలుపులు కిటికీలు బంద్ అవుతాయి. ఇంచుమించు 9 అవుతుంది. అప్పుడే అందరూ విన్నారు ఏదో జంతువు పరిగెత్తుకుంటూ వచ్చింది అని. కానీ అది జంతువు కాదు, నరపిశాచి. అది చాలా పొడవుగా తెల్లని బట్టలు ధరించి ఉన్నారు. అందరి శ్వాస ఆగిపోయింది. అది కాసేపు అటు ఇటు చూసిన తర్వాత ఊరి వైపు వెళ్ళిపోయింది. తను అరిచాడు. ఊర్లో నుంచి ఎవరూ రావటం లేదు. అందరినీ అంతం చేసేస్తాను. ఈ గ్రామంపై నా ప్రతీకారం తీర్చుకుంటాను. అందరూ అర్థం చేసుకుంటారు ఇది నరపిశాచి అని. ఎలాగోలా ఉదయం సూర్యుడు వచ్చే వరకు చెట్టుపైనే కూర్చొని ఉంటారు. వాళ్ళు ఎప్పుడైతే దిగారో, మీరందరూ చూశారు కదా, అతను మామూలు మనిషి కాదు, అతను ఒక పిశాచి. మీరందరూ మీ ఇళ్లకు వెళ్ళండి. నేను నా స్నేహితుడు గిర్దావర్ ఇంటికి నేను వెళ్తున్నాను. రేపు ఉదయం నేను వస్తాను. నా భార్యకు చెప్పండి. కానీ ఇలాంటి పిశాచి నుంచి విముక్తి ఎలా దొరుకుతుంది? అందరూ జాగ్రత్తగా ఉండండి, ఇంకేం చేయలేము. అర్జున్ సింగ్ తన స్నేహితుడు గిరిధరి లాల్ వద్దకు వెళ్లి మొత్తం విషయం చెప్తాడు. ఆ ఊరి చివర ఉన్న ఒక గుడిసెలోని ఒక సిద్ధ తాంత్రికుడు ఒకడు ఉన్నాడు. ఎంత పెద్ద పిశాచి శక్తులనైనా సరే ఆయన ఒక్కడే వెళ్ళగొట్టగలడు. ఆయన ఈరోజు రాత్రికైతే వస్తాడు, కలుస్తాడు. రాత్రి వాళ్ళిద్దరూ గుడిసె వద్దకు చేరుకుంటారు. ఏం కావాలి మీకు? ఇంత రాత్రి వేళ ఏ పని మీద వచ్చారు? బాబా, మేము ఆ పిశాచి నుంచి విముక్తులమవ్వాలనుకుంటున్నాము. అది నా వయసులో ఉన్న ఒక కొడుకుని చంపేసింది. మాకు సహాయం చేయండి. మీరు మీ ఊరి వాళ్ళని హెచ్చరించాలి. రేపు ఉదయం నుంచి ఎవరూ బయటికి రావద్దని. నేను రేపు ఉదయం వస్తాను. కాగితం లిస్ట్ అతని చేతికి ఇచ్చారు. ఈ కావలసిన వస్తువులు కొని ఉంచండి.
ఇద్దరూ తిరిగి గిరిధర్ ఇంటికి వస్తారు. ఉదయం అవ్వగానే అర్జున్ సింగ్ ఊరికి వస్తాడు. అర్జున్ సింగ్ ఇంటికి రాగానే భార్యతో కాస్త పని ఉంది, నేను బయటికి వెళ్తున్నాను. మరుసటి రోజు తాంత్రికుడు పొద్దున్నే వచ్చి అదే చెట్టు కింద కూర్చొని పెద్దగా చెప్పిస్తాడు. ఓం శివ ఓం క్రీం చాముండాయ విచ్చై, ఓం శివ క్లీం క్రీం చాముండాయ విచ్చై, ఓం త్రయంబకం యదామహేం, ఓం భీం క్రీం చాముండాయ విచ్చై. ఆ చెట్టు వేళ్ల దగ్గర కాస్త తవ్వండి, ఇక్కడ మట్టి తడిగా అనిపిస్తుంది. అర్జున్ సింగ్ తవ్వుతూ బాబా ఇటు చూడండి, ఇక్కడ ఎముక ముక్క ఉంది. చాలు చాలు దొరికింది. తాంత్రికుడు ఆ ఎముకను తీసుకుని అతని కమండలంలో జలంతో కడిగి ఒక నలుపు రంగు దారంతో చుట్టిస్తాడు. ఎదురుగా హోమగుండంలో నిప్పును వెలిగించి మంత్రాలు చదవడం మొదలుపెట్టారు. అలాగే ఏదో జంతువు పరుగు వాళ్ళకు వినిపిస్తుంది. బాబా అది వచ్చేసింది. అదే కదా నాకు కూడా కావాల్సింది. నన్నెందుకు బంధించావు? నన్ను నువ్వు ఇక్కడి నుంచి పంపించలేవు. ఎవరు నువ్వు? నేను చౌదరి దగ్గర ఎన్నో ఏళ్లుగా న్యాయంగా పనిచేస్తున్నాను. నా భార్య చాలా అందంగా ఉంది. ఇక్కడ కొందరి చూపు నా భార్యపైనే ఉండేది. చౌదరి లెక్కలు మొత్తం నేనే చూసుకునేవాణ్ణి. అతడు నన్ను పూర్తిగా నమ్మేవాడు. దానికి ఊరి వాళ్ళు నాకు విరుద్ధంగా చౌదరిని ఉసిగొల్పారు. వాళ్ళు నా పైన దొంగతనం మోపి నన్ను పనిలో నుంచి తీసేశారు. నాకు ఇల్లు కూడా లేకుండా ఉంటే నా భార్యను నేను తీసుకొని ఈ చెట్టు కిందే ఉన్నాను. ఇక్కడ వాళ్ళు నన్ను భయపెట్టారు ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోవాలని. కానీ నేను నిర్దోషిగా నిరూపించుకోకుండా ఎలా వెళ్తాను? కానీ ఒకరోజు రాత్రి ఊరి వాళ్ళలో కొందరు నా గుడిసెకు నిప్పు పెట్టారు. ఇక మేము చనిపోయాము. సగం కాలిన మా శవాలను ఇక్కడే కొందరు పోకిరులు పాతిపెట్టారు. నువ్వు అందరి ప్రాణాలు తీస్తున్నావు. నువ్వు వెళ్ళిపోవడమే సరైన పని. తాంత్రికుడు మంత్రాలు చదివి ఆ ఎముకని నిప్పులో వేయబోతున్నాడు. నన్ను వదిలేయ్. కానీ తాంత్రికుడు ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా ఆ ఎముకని మెల్లిమెల్లిగా నిప్పుకి అంటించేశాడు. సాయంత్రం మేఘాలు కమ్ముకున్నాయి. వెంటనే టోర్నడో లాంటిది వచ్చింది. ఇక అతనిని ఆకాశం వైపు తీసుకువెళుతుంది. వాతావరణం అంతా యథావిధిగా మారిపోయింది. అర్జున్ సింగ్, నువ్వెప్పుడు ఊరి వాళ్లకు చెప్పు, ఏ భయమూ లేకుండా ప్రశాంతంగా తిరగవచ్చని. మంటూ ఇవాళ చాలా సంతోషంగా ఉన్నాడు. ఇవాళ తన పెళ్లి. అమ్మా, ఈరోజు ఎంత పని చేస్తావో చెయ్యి. రేపటి నుంచి నిన్ను ఒక్క పని కూడా చేయనివ్వను. అయితే బేటా నగరపు పెళ్లి కూతురు పని చేస్తుందా? ఎందుకు చేయదు? మా అమ్మ ఆల్రెడీ చాలా తపస్సు కూడా చేసింది. ఇప్పుడు పెళ్లి తర్వాత సిటీకి వెళ్తే మీరు కూడా మాతోనే ఉంటారు. మరియు మీరేం పని చేయకూడదు. బేటా నువ్వు అలా అన్నావు, అది చాలు. నువ్వు నీ కొత్త జీవితాన్ని సంతోషంగా గడుపు. ఈ ముసలిదాన్ని తీసుకొని ఎక్కడా నగరానికి వెళ్తావు. నేను ఇక్కడే ఉంటూ మీ నాన్న జ్ఞాపకాలతో బ్రతుకుతాను. ఇప్పుడు వెళ్ళు, కొండలు నీ గురించి వేచి చూస్తుంది. ఇలా చెప్పి అమ్మ తనను దగ్గరికి తీసుకుంది. తరువాత వాళ్ళమ్మ తనని తన రూమ్ ముందు వదిలి వచ్చేసింది. మంటూ ఎగ్జైట్ అయ్యి రూమ్లోకి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళగానే చాలా తీవ్రమైన గాలులు వస్తాయి. పరదాలు ఎగురుతాయి. పెళ్లి కూతురు తన మొహం రంగు మారుతుంది. మరియు తన ముక్కు మీద గుండు వస్తుంది. మరుసటి రోజు అమ్మ తలుపు తీసినప్పుడు తను చూస్తుంది మంటూ చనిపోవడం మరియు కోడలి చేతులకు రక్తం అంటుకుంది. మరియు దూరంగా గుండె పడి ఉంది. నువ్వే నా కొడుకుని చంపేశావు. లేదు అత్తయ్య గారు, నేను చంపలేదు. లేకపోతే రాత్రి దెయ్యం వచ్చి చంపిందా నా కొడుకుని? అత్తయ్య గారు, నాకేం గుర్తులేదు. కొద్దిసేపటి తర్వాత పోలీసులు అక్కడికి చేరుకుంటారు. బంటు వాళ్ళమ్మ కోడలి వైపు సైగ చేసి అంటుంది, ఇన్స్పెక్టర్ గారు, తనే
నా కొడుకుని చంపేసింది. మీరు నిదానంగా ఏం జరిగిందో నాకు చెప్పండి. నిన్ననే మా అబ్బాయికి పెళ్ళైంది. మరి తను మొదటి రాత్రి ఉంటుంది. మరియు నా కొడుకు హత్య చేయించబడ్డాడు. తనే నా కొడుకుని చంపేసింది. ఇన్స్పెక్టర్ గారు, నేను చంపలేదు. నాకేం గుర్తులేదు. నేను మంటూని ప్రేమించాను. నేను తననెందుకు చంపుతాను? నేనైతే బయట రూమ్లో ఉన్నాను. ఎవరూ బయట నుండి రానేలేదు. అయితే దెయ్యమేమైనా చంపిందా నా కొడుకుని? మీ కేసు లాంటి కేసులు ఇలాంటివే ముందు 5 కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. బహుశా మీ కోడలు నిజమే చెప్తుందేమో. నాకు తెలీదు ఎవరు నిజమో ఎవరు అబద్ధమో. నాకు నా కొడుకుని చంపిందెవరో తెలియాలి. మీరు శాంతించండి. మమ్మల్ని ఇన్వెస్టిగేషన్ చేయనివ్వండి. సార్, ఇది అచ్చం అలాగే ఉంది. మనం లాస్ట్ టైం ఇన్వెస్టిగేషన్ చేసిన కేసులాగే. ఏదైనా ఎవిడెన్స్ దొరుకుతుందేమో చూద్దాం. వాళ్ళు అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసి తిరిగి పోలీస్ స్టేషన్కి వచ్చేశారు. సార్, నేను బాడీని ఇన్వెస్టిగేషన్ కోసం పంపాను. ఓకే, ముందు కూడా చాలా ఫింగర్ ప్రింట్స్ వచ్చాయి కదా, అవి కూడా కొత్తగా పెళ్ళైన అమ్మాయిలవి. వాళ్ళకి ఏమీ గుర్తులేదు. సార్, 5గురిలో ఎవరికీ ఏమీ గుర్తులేదు. ఈ కేసులో ఇంకెవరు దొంగలు కనిపించట్లేదు. సార్, ముస్లిం ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ఇంకా వాళ్ళలో భయం కూడా పెరిగిపోతుంది. ఇంకా కోపం కూడా. అరవింద్, ఇది 5వ కేసు. ఒకవేళ దీన్ని మనం పూర్తి చేయకపోతే మన పోలీస్ డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తుంది. సార్, గ్రామంలో ఒక పుకారు నడుస్తుంది. ఇది దెయ్యం పనేనని. అలా ఏం కాదు. కానీ సార్, మీరు కూడా ఆలోచించండి. ఇన్ని రోజుల నుంచి ఈ కేసుల్లో ఏ ఆధారం కూడా మనకు ఎందుకు దొరకట్లేదు? నువ్వు అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? సార్, ప్రతిసారి మొదటి రాత్రే పెళ్లి కొడుకు చనిపోతున్నాడు. చూసిన వాళ్ళందరూ అంటున్నారు పెళ్లి కూతురే చంపేస్తుందని. కానీ పెళ్లి కూతురికి ఏమీ గుర్తుండట్లేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అంటూ పెళ్లి కూతురు మిగిలిన పెళ్లి కూతుళ్ళు అంత సులభంగా పెళ్లి కొడుకుల్ని చంపి గుండెను బయటకు తీశారు. ఎలాంటి ఆయుధాలు లేకుండా ఇంత బలం వాళ్ళని ఎలా వచ్చింది? వాళ్ళ గోళ్ళు అంత ప్రమాదకరమా? ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తుంది. అది చూసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు దాని గురించి. నేనెలా ఆలోచించానో అలాగే జరిగింది. ఈ హత్య కూడా పెళ్లి కూతురు చేతులతోనే జరిగింది. మంచిది విను. తరువాత గ్రామంలో ఎవరు పెళ్లి చేసుకుంటున్నారో తెలుసు. సార్, 15 రోజుల తర్వాత మీ పెళ్ళే ఉంది. నాకన్నా ముందు ఇంకెవరిది లేదా? అందరూ భయపడుతున్నారు. శనివారం ఒక పెళ్లి ఉంది. వాళ్ళు దాన్ని క్యాన్సిల్ చేసేశారు. ఇక మిగిలింది మీ పెళ్ళే. సరే, మంచిది. నా పెళ్లిలో ఈ కేసు ఏంటో తెలుస్తుంది. సార్, మీరెలా మాట్లాడుతున్నారు? మీకు తెలుసు కదా, మీరు చనిపోవచ్చు. అరే, ఇంతమంది చనిపోతున్నారు. ఎవరికైనా బలయ్యే మేకనవ్వడం తప్పలేదు. ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి. ఇన్స్పెక్టర్ అరవింద్కు పూర్తి విషయం వివరిస్తాడు. ఇద్దరు మాట్లాడతారు. మరియు 15 రోజుల తర్వాత ఇన్స్పెక్టర్ వివేక్ తన పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఇన్స్పెక్టర్ వాళ్ళ ఇంట్లో పూల డెకరేషన్తో పాటు సీసీటీవీ కూడా పెట్టించాడు. మరియు ఇన్స్పెక్టర్ బెడ్రూమ్ మంచిగా అలంకరించబడింది. పెళ్లి తర్వాత మొదటి రాత్రి సమయం వచ్చింది. అప్పుడు ఇన్స్పెక్టర్ చాలా ధైర్యం చేసి ముందుకు వచ్చాడు. ప్లాన్ ప్రకారం పోలీస్ వాళ్ళు బయట నిల్చుంటారు. అరవింద్ కూడా తన కొలిక్తో పాటు రూమ్ ముందు నిల్చుంటాడు. వాళ్ళు సీసీటీవీ కెమెరాల మీద కూడా దృష్టి సారిస్తారు. ఎలాగైతే ఇన్స్పెక్టర్ లోపలికి వస్తాడో అలాగే భయంకరమైన మహల్ తయారవుతుంది. వింత వింత ధ్వనులు వినిపిస్తాయి. గాలి తుఫానిస్తుంది. పెళ్లి కూతురు కళ్ళు నల్లగా మారుతాయి. మరియు తన స్కిన్ కలర్ నల్లగా మారుతుంది. ఇంత అందమైన అమ్మాయి ఏదో దివ్యంగా కనిపిస్తుంది. అవని, చాలా టైం తీసుకున్నావు రావడానికి. వివేక్ అప్పటిదాకా ఏ భూత ప్రేతాల్ని నవ్వేవాడు కాదు. మరియు తనని చూసి చాలా భయపడ్డాడు. ఎంత భయపడ్డాడంటే తను పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడమే మర్చిపోయాడు. ఇప్పుడు
అవని లేచి తన వైపు వస్తూ ఉంటుంది. నాకు నీ గుండె కావాలి. డార్లింగ్, అది నీదే కదా. లేదు, నాది కాదు, నీది. నువ్వే 2 ఏళ్ల క్రితం నా గుండెను దొంగిలించావు. లేదు, నా దగ్గర గుండె లేదు. నాకు గుండె కావాలి. ఇప్పటిదాకా ఎవ్వరి గుండె కూడా నాకు ఇష్టవలేదు. ఇలా చెప్పి తను వివేక్ మీద దాడి చేస్తుంది. తనని కిందకి తోసి తన మీద కూర్చుంటుంది. తనని చంపుతూ ఉంటుంది. ఇవాళ ఈ గుండె నాకు ఫిట్ అయితే నేను మళ్ళీ పూర్తవుతాను. నన్ను ఇలా చంపి నా గుండెను ఎందుకు పొందాలనుకుంటున్నావు? నేను నీ పీక పిసికి నీ గుండెను తీసుకుంటాను. ఇంతలో వివేక్ తన సహోద్యోగికి మెసేజ్ పంపించడంలో సఫలమవుతాడు. వాళ్ళు తలుపులు తెరుచుకొని లోపలికి వస్తారు మరియు తనని వివేక్ నుండి వేరు చేసి సోఫాలో కట్టేస్తారు. పద, ప్రశాంతంగా మాట్లాడుకుందాం. మీరందరూ ఒకేలా ఉన్నారు. మాట్లాడి ప్రయోజనం లేదు మీతో. నీకు నా గుండె ఎందుకు కావాలి? మిగిలిన వారిని కూడా ఇలాగే చంపావా? ఆ, అయితే అందరి గుండెని శవం పక్కనే వదిలేశావు. ఎవ్వరి గుండె నా శరీరానికి సరిపోలేదు. నీ గుండె ఎక్కడుంది? నా గుండెని నా పెళ్ళైన మొదటి రోజు నా భర్త నా శరీరంలో నుండి లాగి విసిరేశాడు. నేను అలాగే పడిపోయి ఉన్నాను. అయితే దాని శిక్ష నువ్వు ఇతరులకు ఎందుకు వేస్తున్నావు? అందరి పెళ్లి కొడుకుల్లో నాకు తనే కనిపిస్తున్నాడు. అసలు నీకేం కావాలి? నాకు న్యాయం కావాలి. తను నన్ను పెళ్లి చేసుకున్నాడు మరియు నన్ను చంపేశాడు మరియు నా కోరికలన్నీ చెరిపేశాడు. నేను నీకు న్యాయం జరిగేలా చూస్తాను. ముందు నువ్వు శాంతించు. తను నా జీవితాన్ని లాక్కున్నాడు మరియు నేను శాంతించాలా? తను ముందు నన్ను చంపాడు, తరువాత ఇంటి వెనకాల ఉన్న గార్డెన్లో కాల్ చేశాడు. ఇప్పటికీ మా కుటుంబాన్ని డబ్బులు అడుగుతున్నాడు. వాళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. తన పేరేంటి? తను ఎక్కడుంటాడు? నిన్నిలా చేసినవాడు? తను ఏదో చెప్పడానికి ముందే అరవింద్ పోలీసు వాళ్ళని పక్కకు నెడుతూ, జరగండి, జరగండి, ముందు నన్ను చూడనివ్వండి. అరవింద్, సరే మంచిదా, నువ్వే నా దగ్గరికి వచ్చావు. నువ్వు ఒక ఆత్మవి, నన్నేమీ చేయలేవు. నా దగ్గర అవని శరీరం ఉంది, ఇంకా బలం ఉంది. నేను నిన్ను క్షమించను. అరవింద్ తన పిస్టల్ తీస్తాడు. అందరి ముందు వివేక్ మీద గన్ పాయింట్ చేస్తాడు. ఈ నాటకాన్ని ఆపేయి. ముందు ఈ కేసుని సాల్వ్ చేయి. అయితే తను తన మొత్తం తాడుని పెంచుకొని అరవింద్ మీద దాడి చేస్తున్నాడు మరియు కొట్టి కొట్టి తనని చంపి తన గుండెని లాక్కుంటుంది మరియు రక్తంతో ఉన్న ఆ గుండెని చూసి నవ్వుతుంది మరియు స్పృహ కోల్పోతుంది. అరవింద్ ఆ ఆత్మ భర్త వివేక్ తన పోలీసులతో ఆ తోటలోకి వెళ్తాడు. ఆ ఆత్మ వివరించింది మరియు వాళ్ళు అక్కడ చెక్ చేస్తారు మరియు అక్కడ మనిషి అస్థిపంజరం దొరుకుతుంది. వాళ్ళు దాన్ని తీసేస్తారు మరియు దానికి అంతిమ సంస్కారాలు చేస్తారు. దాని తర్వాత ఆత్మ శాంతిస్తుంది. దాని తర్వాత గ్రామంలో ఎప్పుడూ ఇంకా అలాంటి సంఘటన జరగలేదు.